రైట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయ్ అమేజింగ్ వీడియోస్. ఈరోజు మనం తెలుగుగంగ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాము. తెలుగుగంగ ప్రాజెక్ట్ చాలా పెద్దది. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ గా నిండిందంటే 5 years కొన్ని లక్షల ఎకరాలకి నీటి సరఫరా ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు నిండుతుందా అని జనాలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఏరియా వాళ్ళు. సో ఈరోజు మనం యాక్చువల్గా బ్రహ్మంగారి మఠం టూర్కి వచ్చాము. బ్రహ్మంగారి మఠము దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశం మొత్తం కవర్ చేయడానికి వచ్చాము. సో బ్రహ్మంగారి మఠానికి దగ్గరగా 1 kilometer గ్యాప్ లో మనకి ఈ తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం మీకు ప్రాజెక్ట్ ఎక్కడానికి నీట్ గా తార్ రోడ్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది. నీట్ గా ఎక్కి మొత్తం చూడొచ్చు. అలాగే కొన్ని గేట్స్ కూడా వాటర్ రిలీజ్ చేస్తున్నారు. వాటర్ రిలీజ్ చేసిన గేట్ లో ఎంత ఫోర్స్ వస్తున్నాయో మనం చూద్దాము. సో స్టార్ట్ చేసి మొత్తం ఒక రౌండ్ వేద్దాం. సో వీడియో చూసే ముందు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అవర్ వీడియో. తెలుగుగంగ ప్రాజెక్టు మనం ఎక్కడం స్టార్ట్ చేసాము. సో మీకు ప్రాజెక్టు ఎక్కేటప్పుడే మీకు చాలా అందమైన లొకేషన్స్ కనిపిస్తాయి. చూడండి, దూరంగా ఉన్నవి మొత్తం నల్లమల ఫారెస్ట్. అది నల్లమల కొండల్లో ఉన్నాం మనం ఇప్పుడు. మీకు కనిపిస్తున్న ఏరియా మొత్తం నల్లమల ఫారెస్ట్. అది చాలా డేంజరస్ ఫారెస్ట్. అలాగే చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. తెలుగుగంగ ప్రాజెక్టు చాలా అందంగా మరియు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రాజెక్టు మొత్తం చూస్తూ ఉండండి. అసలు ఈ ప్రాజెక్టు దేనికోసం కట్టారు, ఈ ప్రాజెక్టు వల్ల లాభపడిన రాష్ట్రము, మొదలైన వివరాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ తెలుగుగంగ ప్రాజెక్టు కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకప్పుడు చెన్నైకి తాగునీరు ఉండేది కాదు. సో చెన్నైకి తాగునీరు కల్పించడం కోసంగా వీళ్ళు ఈ తెలుగుగంగ ప్రాజెక్టుని కట్టారు. ఈ తెలుగుగంగ ప్రాజెక్టు మొత్తం 406 kilometerల పొడవైన కాలువలు కలిగి ఉంది. ఇది 1971 సంవత్సరంలో చెన్నైకి తాగునీరు అందించాలని వర్క్ స్టార్ట్ చేస్తే 1996లో ఆ తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తయింది. మా కెమెరామ్యాన్ ఇప్పుడు మెట్లు దిగుతున్నాడు. ఈ మెట్లు దిగి నేరుగా తెలుగుగంగ ప్రాజెక్టులోకి వెళ్ళిన తర్వాత మీకు కింద నుండి ఓవర్ వ్యూ చూపిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, కిందకి వెళ్ళిన తర్వాత మీకు నీట్ గా తెలుగుగంగ ప్రాజెక్టు లోపల మొత్తం చూపిస్తున్నాడు. చూడండి, సో చుట్టూరు ఉన్నవి మొత్తము నల్లమల ఫారెస్ట్ కొండలు. అవి చాలా పెద్ద కొండలు అవి. సో మనకి నీళ్ళ మధ్యలో ఒక కొండ కనిపిస్తుంది, చూసారా? చిన్న ద్వీపం లాగా ఉంది అది. మీకు దూరంగా ఉన్న కొండలు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాడు. చూడండి, చాలా దూరంగా ఉన్నవి మామూలుగా, కానీ మా కెమెరామెన్ వాటిని బాగా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాడు మీకు. ఆ కొండల మీద విండ్ ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. మన తెలుగుగంగ ప్రాజెక్టు మీద సో ఇప్పుడు మనం బయలుదేరి ప్రాజెక్టు ఆ ఎండ్కి వెళ్దాము. చూడండి, ప్రాజెక్టు చుట్టూ చాలా అందమైన ప్రదేశాలు మీకు చూపిస్తున్నాం మేము. ఒకసారి తెలుగుగంగ ప్రాజెక్టు విజిట్ చేస్తే చాలా ఆనందంగా మరియు అందమైన ప్రదేశాలు మనం చూడొచ్చు. ఎవరైనా సరే బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు బ్రహ్మంగారి మఠానికి 1 kilometer దూరంలో తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉంది. దీన్ని ఖచ్చితంగా చూడండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. లొకేషన్, చుట్టూరు ఉన్న లొకేషన్స్ చూస్తున్నారు కదా, చుట్టూరు ఉన్న లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయి. మీరు మూవీస్లో చూసిన విధంగానే ఉంటుంది. దాదాపుగా ఈ తెలుగుగంగ ప్రాజెక్టు కట్టడానికి 27 సంవత్సరాలు. అంటే తెలుగుగంగ ప్రాజెక్టు కట్టడానికి అని కాదు, మధ్యలో చాలా జరిగాయి. అన్ని జరిగి చివరికి ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి చెన్నై వాసులకి నీళ్లు అందడానికి 26 సంవత్సరాలు పట్టింది. 1976 ఏప్రిల్ 14న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం తెలుగుగంగ చరిత్ర ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. ఆ ఒప్పందంలో తెలుగుగంగ ప్రాజెక్టుకి వాటర్ ఎక్కడి నుంచి తీసుకురావాలని జరిగింది. దానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ వాటర్ తీసుకురావాలని వాళ్ళు నిర్ణయించారు. 1978లో ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేస్తే 1983కి ముగిశాయి. తెలుగుగంగ ప్రాజెక్టు మనకి బోట్ షికార్ ఉంది. ఇది ఎక్కితే మనం బోట్ షికార్ చేయొచ్చు. పైన కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు బోట్ షికార్ కావాలంటే తీసుకెళ్తారు మనల్ని. సో
వెళ్ళి అలా మొత్తం తెలుగు ప్రాజెక్ట్ మొత్తం చూసి రావచ్చు. 1983 మే 23న ఆంధ్ర తమిళనాడు ముఖ్యమంత్రులు అంటే అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేది, వాళ్ళ సమక్షంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం స్టార్ట్ చేశారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 406 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తెలుగంగ ప్రాజెక్టుకి వాటర్ మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. దాదాపుగా 406 కిలోమీటర్లు ఈ తెలుగంగ ప్రాజెక్టు కాలువలు, పొడవైన కాలువలు ఉన్నాయి. సో ఇది శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో ఉన్న నీరు మనకి తెలుగంగ ప్రాజెక్టుకి మళ్లించడం జరుగుతుంది. వాటరు కుడి ప్రధాన కాలువ గుండా 16.4 కిలోమీటర్లు ప్రయాణించి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ముగుస్తుంది. మళ్ళీ అక్కడి నుండి ఎడమ రెగ్యులేటర్ ద్వారా నీరు వెలిగోడు బ్యాలెన్సింగ్ జలాశయంలో జరుగుతుంది. సో వెలిగోడు బ్యాలెన్సింగ్ జలాశయంలో ఉన్న నీరు మళ్ళీ చెన్నముక్కపల్లి వద్ద పెన్నా నదులు కలిసి సోమశిల జలాశయానికి చేరుతుంది. సోమశిల జలాశయం నుండి వాటరు 45 కిలోమీటర్లు ప్రయాణించి కందలేరు జలాశయం చేరుతుంది. కందలేరు జలాశయం నుంచి మళ్ళీ 152 కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడులోని పుండి జలాశయానికి చేరుతుంది. సో ఫైనల్ గా వాటర్ తమిళనాడుకి రీచ్ అవుతుంది.